నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల నుండి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో 38 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం సామాన్యులకు దంత పరిజ్ఞానం కలిగించడమే ఆయన ముఖ్య లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి కింద పళ్ళలో 1-2 పళ్ళు పాల పళ్ళు ఊడకుండా అలానే ఉండిపోతాయి. అలాగే రంగు మారి కొంచెం చూడడానికి కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? కొంతమందికి ఈ కింది దవడ పళ్ళు ఏంటంటే ఒక 2 పళ్ళు ఈ మధ్యని ఈ 2 పళ్ళు పాల పళ్ళు ఊడకోకుండా అట్లాగే ఉండిపోతాయి. ఈ పక్క పళ్ళు మాత్రం అన్నీ వస్తూ ఉంటాయి. అవి రాను అవి చూడటానికి చిన్నగా ఉంటాయి. తర్వాత రాను నల్లగా మారిపోతూ ఉంటాయి. అవి కొంచెం కదులుతూ కూడా ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు నవ్వినప్పుడు ఏంటంటే నల్లగా కనబడతాయి అన్నమాట. అంటే చిన్నగా కనపడతాయి, కొంచెం అబ్నార్మల్గా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అబ్నార్మల్గా ఉండి ఇప్పుడు ఎప్పుడు ఊడిపోతాయా లేకపోతే మనం నవ్వితే ఈ పళ్ళు జనాలకు కనబడిపోతాయా అన్న ఉద్దేశంతో వాళ్ళు భయంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఇప్పుడు ఏంటంటే ఆ పాల పళ్ళుకి ఎక్స్రే తీసినట్లయితే ఆ పాల పళ్ళు కింద పర్మనెంట్ పళ్ళు ఉన్నాయా లేదా, అవి ఉంటే కొంతమందికి అడ్డంగా ఉంటాయి, కొంతమందికి నిలువుగా పక్కగా ఉంటాయి. ఇప్పుడు మొత్తం మీద కొంతమందికి అసలు కింద ఆ పళ్ళు పర్మనెంట్ పళ్ళు ఉండవు. కాబట్టి ఈ ఎక్స్రే గమనించిన తర్వాత మనం ఒకవేళ కింద కనుక పళ్ళు లేకపోతే ఈ పాల పళ్ళుని తీసివేసి పక్క పళ్ళుతోటి మనం జాయింట్ చేసి అంటే క్యాప్స్ క్యాప్స్ అనేవి ఇట్లా ఉంటాయి. ఇది క్యాప్ ఇట్లా అంటే ఇప్పుడు 2 పళ్ళు లేవు కాబట్టి మధ్యలో 2 పళ్ళు వస్తాయి. తర్వాత ఆ పక్కని ఈ పక్కని ఒక క్యాప్, ఈ పక్కన ఒక క్యాప్ వస్తుంది. ఇప్పుడు ఆ విధంగా మనం 4 పళ్ళుని అంటే ఈ పాల పళ్ళుని తీసేసి ఈ పక్క పళ్ళుతోటి సపోర్ట్ తీసుకుని 4 పళ్ళుని కూడా మనం సమానంగా ఉండేటట్టు మనం చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎవరికైతే అట్లా ఉన్నాయో వాళ్ళు ఈ విధమైన ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళ పళ్ళు మామూలు వరుస క్రమంలో అన్నీ సమానంగా ఉండేటట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు యథేచ్ఛగా అంటే ధైర్యంగా వాళ్ళు నవ్వచ్చు, మాట్లాడవచ్చు, ఏమీ భయపడవలసిన అవసరం లేకుండా వాళ్ళు నలుగురిలో మూవ్ కావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. విన్నారు కదండి, పళ్ళ సమస్యల గురించి అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి విషయాలు అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.